హలో అండి, ఇంట్లో ఈజీగా చేసుకునే పన్నీర్ కర్రీ చూద్దాం. ముందు 200 గ్రాముల పన్నీర్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ముక్కలని. ఇప్పుడు ఒక కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె ఈటెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు సరే మగ్గినాయండి. ఇప్పుడు తీసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని పేస్టులాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి 2 గంటలు నూనె వేయాలి. నూనె ఈటెక్కిన తర్వాత మసాలా చెక్క, లవంగం, యాలక్కాయ, బిర్యానీ ఆకు వేసి 1 నిమిషం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమోటా, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా వేగనివ్వాలి. అల్లం పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకోవాలి. కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతేనండి, పన్నీర్ కర్రీ ఇంట్లో ఈజీగా చేసే విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.